పాఠశాలలు పవిత్ర దేవాలయాలని, పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని అందించే పుణ్యక్షేత్రాలని సీఎం చంద్రబాబు అన్నారు. చదువుకుని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతో కొంత చేయూత ఇవ్వాలని పిలుపునిచ్చారు. మగపిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదన్న సీఎం, అందుకే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చామన్నారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో ఒక్క టీచర్ను కూడా నియమించలేదన్న ముఖ్యమంత్రి, ఉపాధ్యాయులు లేకుండా విద్యా సంస్కరణలు ఎలా తెచ్చారో జగనే చెప్పాలన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సూపర్ 6 హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. చదువును ఆచరణలో పెడితేనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. పాఠశాలకు చేరుకున్న చంద్రబాబుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన సీఎం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. విద్యార్థుల చదువుతున్న తీరుపై ఆరా తీశారు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు. అనంతరం పాఠశాలలో ఒక్కొక్క తరగతి గదిని పరిశీలించిన సీఎం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. డిజిటల్ తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. 8వ తరగతికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సమయంలో మంత్రి లోకేష్ పిల్లలతో కలిసి కూర్చొని శ్రద్ధగా పాఠం విన్నారు. విద్యార్థులకు పాఠం బోధించిన అనంతరం సీఎం చంద్రబాబు పిల్లలను ప్రశ్నలు అడిగారు. వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. పిల్లల సందేహాలను నివృత్తి చేశారు. భవిష్యత్తులో ఎలా ఎదగాలనుకుంటున్నారనే విషయాన్ని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. జీవితాలు బాగుపరుచుకునేందుకు బాగా చదువుకోవాలని సీఎం వారికి సూచించారు. విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగిన సీఎం వారు తయారు చేసిన సైన్స్ నమూనాలను పరిశీలించారు. మరింతగా ఉన్నతంగా ఎదగాలని ప్రోత్సహించారు. కూటమి ప్రభుత్వం అందజేస్తున్న తల్లికి వందనంతో ఎంతోమంది జీవితాలు మారుతున్నాయని విద్యార్థులు అన్నారు. కొత్త చెరువు జడ్పీ పాఠశాల పీటీఎంలో పాల్గొన్న విద్యార్థులు తాము చూసిన అనుభవాలను సీఎం చంద్రబాబుతో పంచుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం వల్ల తమలాంటి పేదవారికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి, సరేనా? సిద్ధమేనా? ఓకే. మొదటి టాపిక్, ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా? చదువుకున్నారా ఈ సబ్జెక్టు? అయితే నేను బ్రీఫ్గా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే. మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరుల గురించి మనకు ఒక చిన్న కథ. మోనా, రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతూ ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెన్లు, తేనె సీసా, పుస్తకాలు చూడండి. వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి. ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు. విద్యాశాఖ ద్వారా రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటుతామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని వెల్లడించారు. ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలోని 1 కోటి మొక్కలు నాటాలని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారని గుర్తు చేశారు. పవన్ సవాల్ను తాను స్వీకరిస్తున్నానని, విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటుతామని లోకేష్ స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం, టీచర్లు కలిసి విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు ఆటలు, పాటలు, యోగా నేర్పిస్తున్నామని వెల్లడించారు. ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తామన్నారు. ప్రతి విజయం వెనుక ఒక గురువు ఉంటారని మంత్రి లోకేష్ తెలిపారు. మన ఎదుగుదలను కోరుకునేది, తరగతి గదిలో జీవిత పాఠాలు చెప్పేది గురువన్నారు. మనకు నడక, బాధ్యత నేర్పేది అమ్మ. అందుకే తల్లి పట్ల గౌరవం పెంచడానికి తల్లికి వందనం పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారని వెల్లడించారు.
షైనింగ్ స్టార్స్ ద్వారా నిరుపేద కుటుంబాల పిల్లలకు ఆర్థిక సాయం చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో విద్యార్థులకు నాణ్యత లేని యూనిఫాములు ఇచ్చారని మండిపడ్డారు. పాఠశాలల్లో రాజకీయాలకు ఎక్కడా తావులేదన్నారు. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతోందని వెల్లడించారు. యువత విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మా కే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపించారు. ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తున్నారు. ఈ రోజు ఈ సభాముఖంగా చెప్తున్నా, పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటి 3 సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు. అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం. ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా, 3 సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో సంతకం పెడతారు. ఎందుకంటే మన పిల్లలకు బాధ్యత పెరగాలి. మొక్క చూసుకుంటూ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఆ బాధ్యత పెంచేదానికి ఈ రోజు మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇస్తాం జరిగింది. రాష్ట్రంలోని పేదరికాన్ని తగ్గించి జీడీపీని పెంచడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో 8% ఉన్న జీడీపీని ప్రస్తుతం కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో 12% పెంచామని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో జీడీపీని 22% చేరే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని వివరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్లోని 233వ నెంబర్ పోలింగ్ బూత్ పరిధిలోని ఈనాడు కాలనీ సంకుల అన్నపూర్ణమ్మ వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ఇంటింటికి వెళ్లి ఏడాది కూటమి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం రామలింగేశ్వర్ నగర్ పడవల రేవు దగ్గర నిరుపేద కుటుంబానికి చెందిన ఉమ్మడిశెట్టి భాగ్యలక్ష్మికి 25,000 విలువ చేసే బడ్డీ కొట్టును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి వారికి ఉచితంగా అందజేశారు. అనంతరం 3 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఏడాది పాలనలో ఎన్నో విజయాలు సాధించామన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీలు ముగ్గురు కలిసి కూటమిగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ వెలుగులు పోయిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలోనే జీడీపీ 12% పెరిగిందని, రానున్న కాలంలో జీడీపీని 22% పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పేదరికాన్ని తగ్గించడం ద్వారానే జీడీపీని పెంచగలమని చెప్పారు. పేదలను అభివృద్ధి చేసేందుకు P4 పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రజలందరూ కూడా సహకరించాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అనేకమైన సమస్యలు ఉన్నాయి, ఇంకా కూడా సమస్యలు ఉన్నాయి, రోజు కూడా సమస్యలు పుడతానే ఉంటాయి. ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా ప్రభుత్వం చేసే అడుగులకి మనం కూడా సహకరించి ముందుకు వెళ్తే తప్పకుండా ఆయన ఆశయాల్ని, మన ప్రజల కోరికలను కూడా తప్పకుండా తీర్చుకోగలుగుతామనే ఉద్దేశంతో శాసనసభ్యులుగా కానీ తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆయన యొక్క ఉద్దేశాన్ని గౌరవించి దానికోసం ఇంటింటా తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు నేరుగా చంద్రబాబు గారు తెలిసే విధంగా, ఇవాళ ఒక ఇంట్లో ఒక సమస్య చెప్తే ఆ సమస్య చంద్రబాబు గారు తెలిస్తే 24 గంటల్లో ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ వస్తూ ఉంది. ఏంటమ్మా మీ సమస్య, దీన్ని ఎందుకు మీకు ఇబ్బంది కలుగుతుంది, ఎందుకు మీకు రావాల్సిన స్కీమ్ రాలేదని అన్నీ కూడా ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళు, నిజంగా అర్హులైన వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి వచ్చేటట్టుగా కూడా ఏర్పాటు చేస్తాం. చాలామందికి మాకు ఫోన్లు వచ్చినాయి, చంద్రబాబు గారి దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయని కూడా చాలామంది చెబుతూ ఉన్నారు. ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మనందరం కృషి చేయాలని మీ అందరినీ కోరుతూ, ఇక్కడ ఒక చిన్న రోడ్డు ఎప్పటి నుంచో మిగిలిపోయింది, దాన్ని అక్కడ స్థానికులు వచ్చి అడిగిన వెంటనే అధికారులు చెప్పి ఆ రోడ్డు నిర్మాణానికి రోజున శంకుస్థాపన ఉంటారు, భూమి పూజ చేయడం జరిగింది. అదేంటే ఒక 10-15 రోజులు ఆ రోడ్డు నిర్మాణం కూడా
మహాపూర్ణాహుతితో విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శాకంబరి ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి సీననాయక్ దంపతులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతున్న శాకంబరి ఉత్సవాలు చివరి రోజు నేడు పూర్ణాహుతితో ముగిశాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆషాఢ మాసం ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభమైన ఈ శాకంబరి ఉత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారి ప్రధాన ఆలయంతో పాటు ఆలయాలను కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. 3 రోజుల పాటు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అలంకరణ చేయగా చివరి రోజు నేడు వివిధ రకాల పండ్లతో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణమంతా పచ్చని ఆకుకూరలు, కూరగాయలతో మిరిమిట్లు గొలిపే అందంతో కనిపిస్తోంది. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగిన శాకంబరి ఉత్సవాలు చివరి రోజు నేడు పూర్ణాహుతితో పరిసమాప్తయ్యాయి. ఇంద్రకీలాద్రిపై ఈ 3 రోజుల పాటు కనకదుర్గమ్మ వారు శాకంబరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చి కరుణా కటాక్షాలందించారు. నేడు చివరి రోజు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి సీనానాయక్ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, ఇతర పురోహితులు నిర్వహించారు. 3 రోజుల పాటు అమ్మవారికి యాలకులు, వివిధ రకాల పళ్ళు, డ్రై ఫ్రూట్స్తో కూడిన అలంకరణ చేశారు. అమ్మవారి ఆలయ పరిసరాల్లో కూరగాయలు, పండ్లను తీసుకొని ఇంటికి వెళ్లేందుకు భక్తులు పోటీపడ్డారు. మహిమగల అమ్మవారి మీద నమ్మకంతో చాలామంది సుదూర ప్రాంతాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తూ ఉన్నారు. వారికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మేమందరం ఒక తాటిగా నిలబడి వచ్చిన భక్తులకు మంచి దర్శనం ఇచ్చి, ప్రసాదం ఇచ్చి, శీఘ్రంగా వారి యొక్క గమ్యస్థానాలకు చేర్చుటకు అహర్నిశలు కృషి చేస్తున్నాము. పత్రికా సోదరులందరికీ కూడా ఒకటే విన్నపము, ఎక్కడైనా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ నేరుగా నా దృష్టికి తీసుకొని రండి. తప్పకుండా అన్నిటినీ కూడా మేము రిజాల్వ్ చేసి, ముఖ్యంగా ఇక్కడ ఇంద్రకీలాద్రి విజయవాడ అనగానే అమ్మవారు నలుమూలల 4 రాష్ట్రాలకు భారతదేశమంతటా వ్యాపించేటట్టుగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి మంచి దర్శనం ఇవ్వడం, వారికి మంచిగా జరిగింది. ఇక్కడ రాగానే మాకు బాగా చూసుకున్నారు, అతిథులుగా స్వీకరించారని చెప్పేసి అనుకోవాల ఉద్దేశంతోనే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. మీ అందరి సహకారం కావాలి. రాబో రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు ఉంటాయి. అవి ముందుగా మీకు అందరికీ కూడా అడ్వాన్స్గా తెలియజేయడం అనేది జరుగుతుంది. సిద్ధులు అందరూ కూడాను పీఠాధిపతులు, ఋషులు, మునులు పూర్వం చేసేవారు. మరి ఇప్పుడు సిద్ధులు కలిగినటువంటి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతుల వారేంటి, మరి శృంగేరి పీఠాధిపతుల వారేంటి, ఇలాగా మనకి చతురాదిన పీఠాలు ఉన్నాయి. ఆ పీఠ యొక్క అధిపతులు అందరూ కూడా మరి ఈ రోజు నుంచి కూడాను చాతుర్మాస్య దీక్ష చేసి లోక కళ్యాణం కోసమని చెప్పని తపస్సు చేస్తూ ఉంటారు. అటువంటి మహోన్నతమైనటువంటి మాసం ఈ ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో 50 మంది భక్తులు అందరూ కూడాను లక్షల మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. నెక్స్ట్ మంత్ 24వ తారీఖు వరకు కూడాను మనకి ఆషాఢ మాసం ఉన్నది. ఈ నెల 24 వరకు కూడా 50 మంది భక్తులు అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. ఈ శాకంబరి ఉత్సవాలు ఏమిటి, వారాహి ఉత్సవాలు ఏమిటి, కొత్తగా మా ఈఓ గారుగా వచ్చినటువంటి మా సీనా నాయక్ గారు కూడా ఉద్యోగస్తులు అందరినీ కూడాను ఒక చేతి మీదకి తీసుకువచ్చి మా అందరికీ కూడాను వెన్నుముకలాగా నిలబడి కార్యక్రమాలు చేయడానికి వెన్నుదండి ఇస్తూ మాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి కార్యనిర్వహణాధికారి వారికి, మా కమిషనర్ గారికి అందరికీ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి అని, ఈ క్రతువులు చేయటం వల్ల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎటువంటి దుర్భిక్షము లేకుండా సస్యశ్యామలంగా ఉండి అనావృష్టి నివారణ, సువృష్టి జరిగి రాష్ట్రం అంతా కూడాను సస్యశ్యామలంగా ఉంటుంది. 50 మంది భక్తులందరికీ కూడాను వ్యాస పూర్ణిమ శుభాశీస్సులు తయారీ ఇస్తూ అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు. పాఠశాల స్థాయి నుండే గంజాయి, మాదక ద్రవ్యాల వంటి వాటికి అడ్డుకట్ట వేస్తున్నామని ఏసీపీ శ్రవంతి రాయ్ పేర్కొన్నారు. విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమావేశాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మార్గం సులువు అవుతుందన్నారు. అన్ని స్కూల్స్లోనూ నారీ శక్తి టీమ్స్ను ఏర్పాటు చేశామని, తద్వారా విద్యార్థులకు భరోసా దక్కుతుందని అన్నారు.
వన్ టౌన్ ఎట్కిన్ స్కూల్లో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏసీపీ స్రవంతి రాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారి ఇబ్బందులను తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. అలాగే విద్యార్థులకు అవగాహన చేయటం జరుగుతుందన్నారు. పాఠశాల నుండే మాదక ద్రవ్యాలు, గంజాయి నివారణపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈగల్ టీం ద్వారా మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేస్తున్నామని చెప్పారు. ప్రతి స్కూల్లో శక్తి వారియర్స్ ఉన్నారని, పాఠశాలలో విద్యార్థులు పడే ఇబ్బందులు తమ దృష్టికి తీసుకొస్తారని చెప్పారు. ఈగిల్ అని చెప్పేసి ఈగిల్ వింగ్ ఫామ్ అయింది మన పోలీస్ డిపార్ట్మెంట్లో. దానికి సంబంధించి ఈగిల్ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. అలాగే ఈగిల్ టీమ్స్ ఉంటాయి. శక్తి వారియర్స్ ఉన్నారు ఎవ్రీ స్కూల్లోని. శక్తి వారియర్స్ నాట్ జస్ట్ విమెన్ రిలేటెడ్ ఇష్యూసే కాకుండా ఇంకా అదర్వైజ్గా ఇంకేదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా కూడాను అవి త్రూ వాలంటీర్స్ మాకు అంటే స్కూల్లోనే శక్తి వారియర్స్ ఉంటారు. వాళ్ళు వాలంటీర్స్ అంటే ఫ్రమ్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఒక టీచర్ ఉంటారు. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ తోటి అనుసంధానంలో ఉంటారు. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే ఆ కన్సర్న్ ఇన్ఫర్మేషన్ మీద మేము ఏంటి రైడ్స్ కానీ ఇంకా అదర్వైజ్ ఇంకేమైనా చర్యలు కానీ తీసుకుంటాము. అక్కడ ఏమైనా న్యూసెన్స్ జరుగుతూ ఉంటే రెగ్యులర్ బీట్ పెట్రోలింగ్ ఉంటుంది, డ్రోన్ పెట్రోలింగ్ కూడా ఉంటుంది. అదర్వైజ్గా లేదు ఈ ఇష్యూ మీద మాకు కొంచెం హెల్ప్ కావాలి అంటే అది రిక్వైర్డ్ అసిస్టెన్స్ కూడా. అనంతరం ప్రిన్సిపల్ సిస్టర్ రజిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పీటీఎం ఏర్పాటు చేయడం పట్ల ధన్యవాదాలు తెలుపుతున్నామని, ఈ సమావేశం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపయోగపడుతుందని చెప్పారు. విద్యార్థులు ఏమైనా సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చంద్రబాబు నాయుడు గారికి మేము నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ పేరెంట్స్ మీటింగ్ ముఖ్యంగా తల్లిదండ్రులకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా ఎంతో సహకరించి ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా చాలా విషయాలు పిల్లలకి ఏమైనా సమస్యలు ఉంటే కనుక వాటిని కూడా మేము పరిష్కరించడానికి పేరెంట్స్ వీళ్ళని మేము ఆహ్వానించడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టినందుకు మేము మన స్టేట్ గవర్నమెంట్కి మేమందరం కూడా అభినందన తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. విజయవాడ లెనిన్ సెంటర్ శ్రీ నాగసాయిబాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిమండ్ల బాలస్వామి ఆకాంక్షించారు. నాగసాయిబాబా మందిరం పక్షాన సుధాస్వామి పేదలకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నగరంలోని లెనిన్ సెంటర్లో కొలువైన శ్రీ నాగసాయి బాబా మందిరం, నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని మందిరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. మందిర నిర్వాహకుడు సుధాస్వామి నేతృత్వంలో బాబావారికి ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి నాగసాయి బాబా, నాగమానసాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయినాథుని, ఇతర దేవతామూర్తులను కీర్తిస్తూ భక్తి గీతాలు ఆలపించారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిమండ్ల బాలస్వామి బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం బాబా భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులు ఆహార పదార్థాలను వడ్డించారు. ఫ్లోర్ లీడర్ నెల్లిమండ్ల బాలస్వామి మాట్లాడుతూ లెనిన్ సెంటర్లో నాగసాయి బాబా మందిరం ఎంతో పేరుగాంచిందన్నారు. ఇక్కడ బాబావారిని దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సుధాస్వామిని వారు అభినందించారు. ఈ దేవాలయానికి భక్తులు వస్తూ వాళ్ళ యొక్క కోరికలు ఇక స్వామివారి ముందు ఉంచుతారు. కాబట్టి ఇక్కడికి వచ్చి విచ్చేసిన భక్తులందరూ వాళ్ళ వాళ్ళ కోరికలు అన్నీ కూడా బాబా గారు తీర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు గురు పౌర్ణమి కార్యక్రమంలో భాగంగా ఈ దేవాలయానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి మీతో భాగస్వామ్యం చేసి బాబాగారి ఆశీస్సులు మాకు కూడా అందించినటువంటి మరి సుధాస్వామి గారికి మీకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ కలిసి రావాలని, వాళ్ళ యొక్క కోరికలన్నీ నెరవేరాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, మరి అలాగే వ్యాపార రంగంలో అందరూ పైకి రావాలని చెప్పి ఈ సంవత్సరం అంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మమ్మల్ని కూడా మరి ఆహ్వానించినటువంటి ఈ గుడి యాజమాన్యానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అనంతరం మందిర నిర్వాహకుడు సుధాస్వామి మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించామన్నారు. బాబావారి బోధనలను అనుసరిస్తూ సమాజానికి తమ వంతు సాయం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపునాడు నాయకుడు ఎర్రంశెట్టి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఉన్నంతకాలం కూడా బాబా గారు అందరినీ సర్వమాన సమానత్వంగా కుల మతాలకి భేదాలకు అతీతంగా ఆయన షిరిడీలో అనేక కార్యక్రమాలు చేశారు. హిందూ ముస్లింలు క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి జీవించాలని మొట్టమొదటిగా ప్రబోధం చేసినటువంటి గురు శ్రీ షిరిడి సాయిబాబా వారు. ఈరోజు నాగసాయిబాబా మందిరంలో ప్రతి ఏడాదిలాగే గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా అన్న సమారాధన, అలాగే మహిళలకి వస్త్రాలు పంపిణీ, ఇలాగ అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో మా నాగసాయిబాబా మందిరం విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడిని చూసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురై మతిస్థిమితం కోల్పోయిన నాగమల్లేశ్వరి అనే మహిళకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఎమ్మెల్యే తనయులు టీడీపీ యువనేతలు గద్దె రాజేష్, గద్దె క్రాంతికుమార్ నాగమల్లేశ్వరి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి ప్రభుత్వ పరంగా మరియు గద్దె రామ్మోహన్ కుటుంబం అన్ని రకాలుగా అండగా ఉంటుందని వారు నాగమల్లేశ్వరి చిన్న కుమారుడికి హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితం కోల్పోయిన విజయవాడ తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్ బాలాజీ నగర్కు చెందిన గొరిసిపల్లి నాగమల్లేశ్వరికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆర్థిక సహాయం చేశారు. గొరిసిపల్లి నాగమల్లేశ్వరి వార్డు సచివాలయంలో అటెండర్గా పనిచేస్తూ ఉండగా ఆమె భర్త 2024 మే నెలలో చనిపోయాడు. అదే నెలలో ఆమె పెద్ద కుమారుడికి యాక్సిడెంట్ జరిగి ప్రభుత్వ హాస్పిటల్లో చేరిన విషయం తెలుసుకున్న నాగమల్లేశ్వరి ర్యాపిడో బైక్ మీద హాస్పిటల్కు వెళ్తున్న నేపథ్యంలో ఆ మోటార్ సైకిల్కు యాక్సిడెంట్ జరిగి నాగమల్లేశ్వరి తలకు బలమైన గాయం తగిలి ఆమె మతిస్థిమితం కోల్పోయింది. తండ్రి చనిపోయిన బాధ, తల్లికి యాక్సిడెంట్ జరగడంతో కృంగిపోయిన ఆమె పెద్ద కుమారుడు గుండెపోటుతో మరణించాడు. డివిజన్ అధ్యక్షులు రతనం రమేష్, చుట్టుప్రక్కల వారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన ఇద్దరు కుమారులు గద్దె రాజేష్, గద్దె క్రాంతికుమార్ను ఆమె ఇంటికి పంపించి అండగా ఉంటామని భరోసా ఇచ్చి 25,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా గద్దె రాజేష్, గద్దె క్రాంతికుమార్లు మాట్లాడుతూ నాగమల్లేశ్వరి కుటుంబానికి జరిగిన విషాదం చూస్తుంటే కళ్ళ వెంట నీళ్లు తిరుగుతున్నాయన్నారు. ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అండగా ఉంటామని భరోసా ఇవ్వమని తమను పంపించారని చెప్పారు. నాగమల్లేశ్వరి కుటుంబానికి వరుసగా విషాద ఘటనలు జరగటం ఎంతో బాధాకరమని, ఇటువంటి వారిని ఆదుకోవడానికి దాతలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎవరి కాళ్ళు కొంత ఆర్థిక పరిస్థితి ఉన్నవాళ్ళు సహాయం చేయాలని చెప్పి P4 అని ఒక మంచి ప్రోగ్రాంను పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. దాని తరపున కూడా సరే ఇవాళ జోగేంద్రకి ఒక మంచి భవిష్యత్తు వచ్చేలాగా మా వంతు సహాయం కుటుంబం తరపు నుంచి కానీ, అలాగే గద్దె కుటుంబం తరపు నుంచి కానీ, కూటమి ప్రభుత్వం నుంచి కానీ మా వంతు సహాయం మేము చేస్తామని ఇవాళ జోగేంద్రకు కూడా మేము ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నాము. తను ఇప్పుడు ప్రస్తుతానికి పని చేసుకుంటున్నాడు. ఆ పనితో పాటు తను ఏమైనా చదువుకోవాలన్నా, అలాగే ఇంకేమైనా మంచి ఉద్యోగం కావాలన్నా, దానికి అవసరమైన ఏమన్నా చదువుకోవాలన్నా సరే, దేనికైనా సరే మేము అండగా ఉంటామని చెప్పి అందరి తరపున ఇవాళ తనకు చెప్తా ఉన్నాను. తనకు కూడా ఒక బాధ్యత ఉంది. ఇవాళ కుటుంబానికి నువ్వే పెద్ద దిక్కు. మీ అమ్మకి ఇలా జరుగుతుందని చెప్పి నువ్వు అధైర్యపడద్దు. నువ్వు చేయగలిగింది నువ్వు చేయి. మాకు కుదిరింది మేము మీకు చేసి పెడతాం. జాగ్రత్తగా చూసుకోమని చెప్పి చెప్తా ఉన్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాలని తప్పకుండా కోరుకుంటా ఉన్నాము. జై హింద్, జై తెలుగుదేశం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు సచివాలయంలో పనిచేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే పనిచేసి పెట్టేవారని అందరూ కూడా స్పందించి మాతో చెప్పడం జరిగింది. దానివల్ల ఇప్పుడు బాధ్యత అంతా జోగేంద్రకి పడటంతో కూటమి ప్రభుత్వం మన ఎప్పుడు పేదవారు ఎమ్మటే ఉంటుంది. అలాగే P4 ద్వారా, P4 అనేది పోవర్టీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. ఇది ఒక వాలంటరీ ప్రోగ్రామ్ అనే కానీ గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అందరూ కూడా జనాలంతా కూడా ఏకమై ఈ పవర్టీ అప్లిఫ్ట్మెంట్ గురించి చాలా పని చేయడం జరుగుతూ ఉంది. మొన్న వరదల్లో కానీ, అలాగే తర్వాత ఎలాంటి స్టేట్లో ఎలాంటి విషాదం ఉన్నా కానీ మీరు చూస్తూనే ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్కి ఎంతమంది ముందుకు వచ్చి కోట్లాది రూపాయలు డొనేషన్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు రాబోయే 4 ఏళ్ళు కూడా, రాబోయే కాలంలో 10 ఏళ్ళు కూడా
యూత్ని కానీ అలాగే పోవర్టీలో ఉన్న వారిని కానీ ఎలిమినేట్ చేయడానికి అందరూ కూడా ముందుకొచ్చి సహాయం చేయటం జరుగుతూ ఉంది. విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో విద్యను అభ్యసించాలని పటమట పోలీస్ స్టేషన్ సిఐ పవన్ కిషోర్ అన్నారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలన్నారు. తల్లిదండ్రులు అధ్యాపకులను గౌరవించాలని, చేదు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. విజయవాడ బెన్ సర్కిల్ నారాయణ జూనియర్ కాలేజీ ఎన్ఏడి క్యాంపస్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగును గురు పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ తల్లులకు పాదపూజ చేశారు. తమ పిల్లలను తల్లులు ఆశీర్వదించారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పటమట పోలీస్ స్టేషన్ సిఐ పవన్ కిషోర్ మాట్లాడుతూ, నారాయణ కళాశాలలో ప్రతి సంవత్సరం అనేక మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ మంచి ర్యాంకులు సాధిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కృషి, పట్టుదల, అంకిత భావంతో చదవాలన్నారు. ఇష్టంతో చేస్తే ఏదైనా సాధిస్తారని చెప్పారు. బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని, తల్లిదండ్రులు, అధ్యాపకులకు మంచి పేరు తేవాలన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు షీల్డ్లు అందజేశారు. అనంతరం తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో అందిస్తున్న విద్య గురించి తల్లిదండ్రులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నారాయణ కోర్ డీన్ పి శ్రీనివాసరెడ్డి, డీన్ సివిరెడ్డి, ఏజీఎం తాతిరేని వినయ్, ప్రిన్సిపల్స్ హరిప్రసాదు, ఎల్ ప్రసాదు, ఏఓలు వరప్రసాదు, అబ్దుల్ ముజీబు పాల్గొన్నారు. అందువల్ల ఈరోజు మన విజయవాడ సిటీలో కానీ ఇతర మన రాష్ట్రంలో కూడా చాలా మటుకు గంజాయి కానీ ఇతర డ్రగ్స్ కూడా బాగా తగ్గినాయి. అలాగే దీనికి సంబంధించి ఒక సెపరేట్గా ఒక ఐజీ గారిని కూడా మన గవర్నమెంట్ నియమించింది. ఆయన పేరు రవికృష్ణ గారు అని చెప్పేసి ఆయన కూడా సార్ కూడా మొత్తం మన ఏపీలో చాలా చోట్ల ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ర్యాలీలు చేయడం అన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా మేము కూడా మన పడమటి ఏరియాలో అన్ని చోట్ల కూడా మ్యాక్సిమం అన్ని స్కూల్స్లో కూడా మేము కవర్ చేస్తున్నాం. ఈ యాంటీ డ్రగ్స్ సంబంధించిన మీటింగ్లు కానీ ర్యాలీలు కానీ అన్నీ కూడా ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా దీనివల్ల జరిగే నష్టాలేంటో చేసి భవిష్యత్తులో ఎవరన్నా కానీ ఉన్నా దాని జోలికి వెళ్లకుండా కూడా చేయాలనే ఉద్దేశంతో చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ తల్లిదండ్రులందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. మా పిల్లాడికి ఇంత ఫీజులు కట్టి జాయిన్ చేశాను అంటే మా పిల్లాడు ఇంకా బెటర్ అవుతాడు, బాగా చదువుతాడండి బాబు, ఇంకా బెటర్ అవుతాడు. ఇప్పుడు నేను అలాగే అనుకున్నాను. మా అబ్బాయికి నేను ఈ కాలేజీలో జాయిన్ చేయగానే ఫస్ట్ నేను ఒకటే చెప్పాను, పేపర్ చదువుతూ ఉంటాడు రోజు, నీ ఫోటో కూడా ఇలాగా నెక్స్ట్ ఇయర్ అలా పడాలి, అప్పుడు నేను సంతోషిస్తాను. ఎప్పుడు మార్క్స్ చెప్తూ ఉంటాడు, ఇన్ని వచ్చాయమ్మా అన్ని వచ్చాయమ్మా, ఇది కాదు నాకు కావాల్సింది, నీ ఫోటో ఎప్పుడైతే పేపర్లో వేస్తారో నేను చూస్తానో అప్పుడే నేను మార్క్స్ వేస్తాను. నా కొడుకు ఫలానా పేరెంట్స్ ఫలానా తల్లిదండ్రుల పిల్లలు అని చెప్పి నీకు పేరు వచ్చిందంటే నాకు పేరు వస్తుంది. ఇప్పటి వరకు ఏంటంటే బాబుది ఒక్కటే వేసేవాడు, ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్. ఇప్పుడు పేరెంట్ కూడా పక్కన పెట్టి ఫోటో తీసి వేశారంటే ఫస్ట్ ఈ ఫోటో కూడా ఈరోజు నేనే దిగాను. ఎందుకంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా బాబు చదివిన 10th క్లాస్ వరకు చదివిన స్కూల్లో నేను ఎప్పుడు ఇలాంటి వాతావరణం చూడలేదు. అసలు పేరెంట్ మీటింగ్ అనేది పెట్టలేదు, కానీ ఫీజులు మాత్రం బ్రహ్మాండంగా తీసుకునేవాళ్ళు. ఈ గురు పూజోత్సవం రోజున మన పిల్లలని మన కాళ్ళకి నమస్కారం చేస్తూ వాళ్ళను మనం ఆశీర్వదిస్తూ వాళ్ళు మనకి కాళ్ళకి చాలా చాలా సంతోషంగా ఉంది. విజయవాడ మధురానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో కొలువైన శ్రీ భగవాన్ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి వేలాది భక్తులు తరలివచ్చి షిరిడి సాయిబాబా దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు దర్శించి తరిస్తున్నారు. సాయిబాబా వారి చల్లని ఆశీస్సులతో భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 15 సంవత్సరాలుగా గురు పౌర్ణమి వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు మందిరం అధ్యక్షులు వైవి శివాజీ, గౌరవ అధ్యక్షురాలు పిల్లి లక్ష్మీ తులసి తెలిపారు. మధురానగర్ రైల్వే కాలనీలో ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద ఎత్తున వేకువజాము నుంచే తరలివచ్చి క్యూలైన్ల ద్వారా సాయిబాబా వారి దివ్య స్వరూపాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బాబా వారి హారతి, అభిషేకం కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాబా మందిర్ అధ్యక్షులు వైబీ శివాజీ, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే సాయిబాబా వారికి కాగడ హారతి, గణపతి పూజ, పంచామృతాలతో సహస్ర కలశాభిషేకం చేసినట్లు తెలిపారు. 4,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ వేడుకలలో భక్తులు వేలాది మందిగా భక్తులు తరలివచ్చి బాబావారి ఆశీస్సులు పొందారని, గురు పౌర్ణమి రోజు బాబావారిని పూజిస్తే సుఖ సౌభాగ్యాలు, ఆరోగ్యం సిద్ధిస్తాయని తెలిపారు. షిరిడి సాయిబాబా మందిరం భక్తుల కోరికలు తీరుస్తూ బిడ్డలు లేని వారికి బిడ్డలని, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలని, అలాగే చదువు పరంగా భక్తులకి కొంగు బంగారంగా ఉంటూ బాబా గారు ఇక్కడ విరాజిల్లుతున్నారు. అలాగే అనేక మంది భక్తులు గురు పౌర్ణమి సందర్భంగా బాబా గారిని సందర్శించుకొని వారి కోరికలు తీర్చుకుంటూ కూడా బాబా గారి ఆశీస్సులు పొందుతున్నారు. ఈ సందర్భంగా గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఆలయం నిర్మించి ఇది 15వ సంవత్సరం అండి. 15 సంవత్సరాల నుంచి కూడా చాలా మంచిగా రన్ అవుతుంది. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. మా క్షేత్ర విశేషాలు ఇక్కడ భక్తులు కోరికలు మంచిగా నెరవేరుతాయి. ఎవరేం కోరుకున్నా అందరికీ కూడా కోరికలు నెరవేరి వాళ్ళు సంతృప్తి చెంది మా బాబా గారిని పదే పదే దర్శనార్థమై వచ్చి ఇక్కడ అన్ని రకాల నడుస్తుంది. భోజనాలు 4,000 మందికి చేస్తారు. 4 నుంచి 5,000. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని బిషప్ అజ్రయ్య బాలికోన్నత పాఠశాల ఎస్ఎంసీ వైస్ చైర్మన్ ఎన్ రాజు తెలిపారు. తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి చదువులో పిల్లల పురోగతిని వివరిస్తూ తల్లిదండ్రులు ఏ విధంగా శ్రద్ధ వహించాలి, పాఠశాలలో బోధన ఎలా జరుగుతుందని వివరించడం జరిగిందన్నారు. విజయవాడ రెడ్ సర్కిల్ సమీపంలోని బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఎంసీ వైస్ చైర్మన్ ఎన్ రాజు, స్కూల్ ప్రిన్సిపల్ జయశ్రీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తల్లులు తమ పిల్లలను ఆశీర్వదించారు. అనంతరం తల్లులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు. స్కూల్ ఎస్ఎంసీ వైస్ చైర్మన్ ఎన్ రాజ్ మాట్లాడుతూ పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరుగుతోందన్నారు. ఇటువంటి సమావేశం నిర్వహించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులందరూ సమావేశంలో పాల్గొని తమ పిల్లల ప్రోగ్రెస్ను తెలుసుకునే అవకాశం లభిస్తోందన్నారు. ఈ విధంగా పేరెంట్స్ అందరూ అటెండ్ అయ్యి ఈ విధంగా ఒక పండగ వాతావరణం ఇక్కడ ఉండటం, ఈ యొక్క స్కూల్లో జరగటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. యాజ్ ఏ పేరెంట్గాను ఎస్ఎంసి యొక్క కమిటీకి వైస్ చైర్మన్గా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇది ఒక పండగ వాతావరణంగా జరుగుతుంది. ఇటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేసిన ప్రభుత్వానికి, సీఎం గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సార్కి మేము ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పిల్లల గురించి ఈ విధంగా పేరెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ విధంగా పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందని తెలుసుకొని ఈ విధంగా టీచర్స్తో మేము మమేకమై వాళ్ళతో కలిసి. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ జయశ్రీ మాట్లాడుతూ గత 4 ఏళ్ల నుంచి 10వ తరగతి విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించారని అన్నారు. ఉపాధ్యాయులు జీతం కోసం పనిచేయకుండా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించి బంగారు భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. తమ స్కూల్లో చదివిన విద్యార్థులు అనేక మంది వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. ఇక్కడ బిషప్ అజ్రయ్య హై స్కూల్లో చదువుకున్న పిల్లలే చాలామంది మా సిస్టర్స్ అందరు ఇక్కడే చదివారు. మరి మంచి మంచి స్టేటస్లో ఉన్నారు. ప్రపంచం నలుమూలల మరి మంచి మంచి జాబ్స్లో ఉన్నారండి. ఒక్కటే మోటో ఏంటంటే సర్వీస్ అండ్ సాక్రిఫైస్. జీతాల కోసం పనిచేయటం కాదండి, సాక్రిఫైస్తో పనిచేయాలనేటటువంటి ఈ మోటోని అజరయ్య గారు 1947లో ఈ పాఠశాల పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి ప్రధాన ఉపాధ్యాయులు మారుతూ ఉన్నా మా మోటో మారలేదు, మా సేవ మారలేదు. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ పిల్లలకి చేసేటటువంటి ప్రతి పథకాన్ని కూడా పిల్లలందరికీ అందుబాటులో ఉండేలాగా ప్రతిదీ వాళ్ళకి మరి ఇల్లిటరేట్స్ ఉన్నారు వాళ్ళకి అందేలాగా చూడటమే కాకుండా మరి అవి ఎలా ఉపయోగించుకోవాలో అమ్మఒడి, తల్లి దీవెన ఈ రకంగా మరి అమౌంట్ పిల్ల తల్లికి పడుతుంది. మరి అది దాన్ని మిస్యూజ్ చేయకుండా పిల్లల శ్రేయస్సు కోసం వాడాలని, తర్వాత పిల్లలకి బుక్స్ అన్నీ కూడా సమస్తం నిద్ర లేచి పిల్లలు వచ్చేసేయటమే.
గురు పౌర్ణమి సందర్భంగా విజయవాడ లబ్బిపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా పూలతో విశేషంగా అలంకరించారు. బాబావారిని వివిధ రకాల పూలతో అలంకరించారు. ఆలయ అర్చకులు బాబావారి అభిషేకాలు, పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి బాబావారిని దర్శించుకున్నారు. అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని బాబావారిని వేడుకున్నారు. యూరాలజికల్ ఎక్సలెన్స్లో ఓ మైలురాయిగా నిలిచిపోయే 36వ సదరన్ యూరాలజిస్ట్స్ అసోసియేషన్ వార్షిక సదస్సు సుజికాన్ 2025ను ఈ నెల 11 నుండి 13 వరకు మంగళగిరి సికే కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు సుజికాన్ 2025 నిర్వాహక బృందం సభ్యులు తెలిపారు. విజయవాడ అసోసియేషన్ ఆఫ్ జెనైటో యూరినరీ సర్జన్స్ నిర్వహించే ఈ కార్యక్రమం ఏఎస్యు చరిత్రలో అతిపెద్ద జోనల్ యూరాలజీ సమావేశం కానుందన్నారు. సదరన్ యూరాలజిస్ట్స్ అసోసియేషన్ వార్షిక సదస్సు సుజికాన్ 2025 వివరాలను తెలియజేసేందుకు ఎంజీ రోడ్లోని ప్రశాంత్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. సుజికాన్ 2025 ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ధీరజ్ కాసరనేని, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ సివి సతీష్ కుమార్, కోశాధికారి డాక్టర్ జి అజయ్ కుమార్, సైంటిఫిక్ కమిటీ ఇన్ఛార్జి డాక్టర్ పి శ్రీమన్నారాయణ, ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్, సుజికాన్ 2025కు ఆతిథ్యమిస్తున్న డాక్టర్ కె ప్రశాంత్ కుమార్, వైద్య బృందం సమావేశంలో పాల్గొన్నారు. సదస్సు బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 1000 మంది యూరాలజిస్టులు ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారన్నారు. తాజా ఆవిష్కరణలను ప్రదర్శిస్తూ 75 ట్రేడ్ స్టాళ్లు ఏర్పాటు చేస్తారని, ప్రధాన యూరాలజికల్ సబ్ స్పెషాలిటీల్లో 50కి పైగా శాస్త్రీయ సెషన్లు ఉంటాయన్నారు. మాస్టర్ క్లాసులు, ఆచరణాత్మక అభ్యాసంతో సహా 8 కేంద్రీకృత ఉప స్పెషాలిటీ సమావేశాలు జరుగుతాయని, సాంస్కృతిక ప్రదర్శనలు, క్యూరేటెడ్ కుటుంబ అనుభవాలు కొనసాగుతాయని వివరించారు. నగరంలో సుజికాన్ 2025ను నిర్వహించడం గర్వంగా ఉందని అన్నారు. ఎండోస్కోపీ నుండి పూర్తిస్థాయి రోబోటిక్, పునర్నిర్మాణ శస్త్రచికిత్సల వరకు యూరాలజీలో విజయవాడ ప్రయాణం అద్భుతంగా సాగుతోందని అన్నారు. ఈ ఘనతలను ఈ సుజికాన్ 2025 ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. మనకి ప్రోగ్రామ్స్ అంటే అకాడమిక్ ప్రోగ్రామ్స్ కాకుండా వచ్చిన వాళ్ళందరికీ మనకిప్పుడు మార్నింగ్ ఎలా యోగా ఇవన్నీ చేస్తాం. సో యాక్టివిటీస్ గురించి ఎక్కువగా మార్నింగ్ ఇకో పార్క్లో హిల్ ట్రెక్ కానీ, నెక్స్ట్ వాకథాన్ కానీ, బీపీఎస్ అవేర్నెస్ మీద. సో లాట్ ఆఫ్ 50 years పైన ఉన్న వాళ్ళందరూ ఈ వాకథాన్లో కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. సో వాళ్ళు చూపించడం వల్ల అట్లీస్ట్ ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట. సో రోగాలు ఎవరు ఆపలేము, బట్ అట్లీస్ట్ ఒక అవేర్నెస్ ఉంటే మనకి ఏంటంటే ఎర్లీగా ప్రివెన్షన్ చేసుకొని కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా కూడా స్పౌస్ యాక్టివిటీ అని, లాట్ ఆఫ్ టెంపుల్ విజిట్స్ చక్కగా ఆర్గనైజ్ చేసి అన్నీ ప్లాన్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇదేంటంటే ఈ కాన్ఫరెన్స్లో మన ఆంధ్రాకి సంబంధించిన విజయవాడ ఎస్పెషల్లీ ఫుడ్ కూడా చాలా వచ్చిన డెలిగేట్స్ అందరికీ, ఈ 5 స్టేట్ల వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో తిన్నట్టుగానే మేము ఆల్మోస్ట్ ఫుడ్ కూడా చాలా శ్రద్ధగా చూసుకొని చేస్తున్నాము. అండ్ కాన్ఫరెన్స్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే లోకల్ ఆర్గనైజింగ్ బాడీ, మేము వ్యాగస్ అనే బాడీ టోటల్ కంప్లీట్ 46 మెంబర్స్, ఈచ్ వన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ అందరూ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తూ ఈ కాన్ఫరెన్స్ని ఇంత సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరుగుతుందని. విజయవాడలో 36వ అసోసియేషన్ ఆఫ్ సదర్న్ యూరాలజీ యొక్క యాన్యువల్ కాన్ఫరెన్స్ ఇది విజయవాడలో హోస్ట్ చేస్తానేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. దీంట్లో దాదాపుగా ఒక 1000 మంది డెలిగేట్లు, 1000 మంది యూరాలజిస్టులు అక్రాస్ ఇండియా, అంటే ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ నుంచి మరియు వేరే స్టేట్స్ నుంచి కూడా దాదాపుగా 1000 మంది డెలిగేట్స్ రావటం అనేది విశేషం. ఇది ఫస్ట్ టైం 1000 మంది రావటం, బిగ్గెస్ట్ జోనల్ కాన్ఫరెన్స్గా ఇది ఒక రికార్డ్ లాగా మేము చేయగలిగాము. దీంట్లో ఈ 2.5 రోజులు ఈ కాన్ఫరెన్స్ అనేది సీకే కన్వెన్షన్లో జరుగుతుంది. అట్లాగే ఒక సర్జికల్ వర్క్షాపు ప్రశాంత్ హాస్పిటల్ మరియు సెంటి నుంచి లైవ్ టెలికాస్ట్ సీకే కన్వెన్షన్కి ఇవ్వటం జరుగుతుంది. దాదాపుగా ఒక 50 సైంటిఫిక్ సెషన్లు, 75 మంది ట్రేడ్ పార్ట్నర్స్ వాళ్ళ యొక్క స్టాల్స్ పెట్టుకుని వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అట్లాగే 8 సబ్ స్పెషాలిటీ మీటింగ్స్ కూడా జరగటం అనేది విశేషం. చాలా సీనియర్ యూరాలజిస్టులు అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దీంట్లో వచ్చి వాళ్ళ ద్వారా అన్ని సెషన్స్ అటెండ్ అయ్యి అవగాహన పెంచుకోవడానికి, నేర్చుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇన్నర్ వీల్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు ఉంటుందని ఇన్నర్ వీల్ డిస్ట్రిక్ట్ 302 డిస్ట్రిక్ట్ చైర్మన్ జి అరుణశ్రీ తెలిపారు. ఎక్కడ అవసరం ఉందో గుర్తించి అక్కడ ఇన్నర్ వీల్ క్లబ్ సేవా కార్యక్రమాలు చేస్తోందన్నారు. విద్య, వైద్యం, ప్రకృతి విపత్తులు ఇలా ఏ సందర్భం ఏదైనా క్లబ్ తరపున ప్రజలకు సహాయం చేస్తున్నామని అన్నారు.
ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ నూతన కార్యవర్గ సమావేశం బందర్ రోడ్డులోని శేషసాయి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్నర్ వీల్ డిస్ట్రిక్ట్ 302 డిస్ట్రిక్ట్ చైర్మన్ 2025-26 జి అరుణశ్రీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నూతన అధ్యక్షురాలుగా ఎం మాధవి నాయుడు, కార్యదర్శిగా డాక్టర్ కె శమత బాధ్యతలు స్వీకరించారు. నూతన కార్యవర్గ సభ్యులతో అరుణశ్రీ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇన్నర్ వీల్ క్లబ్ ఒక అంతర్జాతీయ సంస్థ అని 101 సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్పారు. ఇన్నర్ వీల్ క్లబ్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ ఉత్తమమైన క్లబ్ అని, బుడమేరు వరదల సమయంలో వరద బాధితులకు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాదని వివిధ రంగాల్లో తమ ప్రతిభ చాటుతున్నారని తెలిపారు. ఇన్నర్ వీల్ క్లబ్లో వివిధ రంగాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. సమాజానికి తమ వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో క్లబ్లోని ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారని అన్నారు. అనంతరం ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అధ్యక్షురాలు ఎం మాధవి నాయుడు మాట్లాడుతూ గురు పౌర్ణమి రోజున ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అధ్యక్షురాలుగా ప్రమాణం చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చేస్తామని తెలిపారు. విజయ మేరీ స్కూల్ వారికి వాషింగ్ మిషన్ 1, మడోన్నా స్కూల్ విద్యార్థులు 100 మందికి యూనిఫామ్, ఎంజే నాయుడు హాస్పిటల్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామన్నారు. ల్యాబ్ టెస్టులు ఉచితంగా చేశామని, వచ్చిన వారందరికీ మొక్కలు పంచామన్నారు. అనంతరం డిస్ట్రిక్ట్ చైర్మన్ జి అరుణశ్రీకి శాల్వా కప్పి సత్కరించారు. ఉమెన్ ఇంట్లోని కూర్చుని వండుకోవడం ఏదో చేయడం అదే చెప్పేవారు ఇంతకుముందు. అలా కాదు, ఇప్పుడు ఏంటంటే మాలోనున్నది 80% హౌస్ వైఫ్సే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కష్టాలన్నీ కూడా. అట్లా అని వర్కింగ్ ఉమెన్స్కి తెలియదని కాదు, అందరూ డబ్బే ఇస్తే సర్వీస్ చేసేవాళ్ళు ఫిజికల్గా ఉండాలి కదా. సో 3 రకాలుగా మాకు లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, అందరూ కూడా ఇందులో ఐఆర్ఎస్లు ఉన్నారు, డెప్యూటీ కలెక్టర్స్ కూడా ఉన్నారు. త్రూ అవుట్ అయింది మేమందరం కూడా బెటర్ సొసైటీకి మా వంతు మేము వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ వీఆర్ డూయింగ్. దట్ ఈస్ అవర్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. సో కంపిటెన్స్, క్యారెక్టర్ అండ్ కంట్రిబ్యూషన్ అంటే భగవంతుడు నీకు చూడండి, సామర్థ్యం అనేది భగవంతుడు మనకి ఇస్తాడు చాలాసార్లు. వ్యక్తిత్వం అనేది మనల్ని మనం మలుచుకుంటాం. కానీ ఆ కంట్రిబ్యూషన్ తెలుగులో ఏమంటారు, మనము చేయూత అనేది అది మన చేతుల్లోనే ఉంటుంది. భగవంతుడు మనకి ఎంత ఇస్తుందో ఇచ్చిన దానిలోనే మనం కొంత భాగం మన నలుగురికి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ కంట్రిబ్యూషన్ ఇస్ వాట్ యాక్చువల్లీ డిఫైన్స్ యూ. సో ద కంపిటెన్స్, క్యారెక్టర్, కంట్రిబ్యూషన్. కాబట్టి నాకు ఇప్పుడే మా రామరాఘప్పుడు చెప్పారు, ప్రభు మీరు రావాలి, వీళ్ళు చాలా గొప్ప పనులు చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని 100,000 పిల్లలకి చాలా సహాయం అందించారు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మనం వచ్చి మనవంతుగా మనం వాళ్ళకి ప్రోత్సహించినప్పుడు ఇంకా గొప్ప పనులు జరుగుతాయని చెప్పి. కాబట్టి నేను భగవంతుడిని ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా భగవంతుని వేడుకున్నది ఒకటే, ఎవరైతే నలుగురికి సహాయం చేస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం సంపూర్ణంగా ఉండాలి, వాళ్ళు ఇంకా పైకి ఎదగాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వనరులు వచ్చినప్పుడు వాళ్ళు నలుగురికి ఉపయోగిస్తారు. కాబట్టి ఇంకా లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి మీ అందరికీ ఫర్ యువర్ దిస్ థింగ్. ఈ సంవత్సరం మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చేసి అందరికీ ఉపయోగపడేటట్టు చేస్తాను, నా వంతు చేస్తాను. ఈరోజు ఒక 4 ప్రాజెక్ట్స్ చేసాము. విజయ మేరీ స్కూల్ వాళ్ళకి, డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి ఒక వాషింగ్ మెషిన్ ఒక డొనేట్ చేసాము. అంతే మోడర్నా స్కూల్ పిల్లలకి ఒక 100 మందికి కొత్త బట్టలు ఇచ్చాము. ఒక మెడికల్ క్యాంప్ ఒకటి ఎంజే నాయుడు హాస్పిటల్ అండ్ ఇన్నర్ వీల్ క్లబ్ అసోసియేషన్తో ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ విత్ మెడిసిన్స్, అన్ని ఎక్స్రే ల్యాబ్ టెస్ట్లు అన్నీ ఫ్రీగా ఈరోజు కండక్ట్ చేసాము. అంతే ప్లాంటేషన్ గురించి మొక్కలు వచ్చిన వాళ్ళందరికీ మొక్కలు అవి ఇచ్చాము. ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా మరిన్ని మంచి ప్రాజెక్ట్స్తో ముందుకు వెళ్తాను. దానికి మీ అందరి సహకారం కోరుకుంటూ థ్యాంక్ యూ. గురు పౌర్ణమి సందర్భంగా విజయవాడ బందర్ రోడ్డు కళానికేతన్ సమీపంలోని సివిఆర్ ఛాంబర్లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి విశేష పూజలు నిర్వహించారు. బాబావారికి పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బాబావారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. గురు పౌర్ణమి సందర్భంగా విజయవాడ బందర్ రోడ్డు కళానికేతన్ సమీపంలోని సివిఆర్ ఛాంబర్లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి విశేష పూజలు నిర్వహించారు. బాబావారికి పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు బాబావారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బాబావారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవిశర్మ మాట్లాడుతూ
గురు పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఆలయంలో 108 కలశాలతో అభిషేకం, అన్నప్రసాద వితరణ, కాగడా హారతి, విశేష పంచామృత అభిషేకాలు చేశారు. బాబావారి కృప అందరిపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. 108 కలశములతో అభిషేకములు, అలాగే అన్నప్రసాద వితరణ, ఉదయకాలమే కాకడహారతి, తదుపరి సాయినాథుడికి విశేష పంచామృతాభిషేకములు, ఇలాగ వివిధ రకాలైనటువంటి సేవలతో ఈరోజు బాబాగారు చక్కగా వైభవపేతంగా పూజలు అందుకున్నారు. అలాగే భక్తజనులందరూ కూడా సాయినాథుడిని అలానే కొలుచుకుంటూ ఉన్నారు. మరి గురు పౌర్ణమికి విశేషముగా బాబాగారికి ప్రత్యేకముగా 108 కలశములతో అభిషేకార్చనలు చేస్తూ మరి ఆయన యొక్క కృప అందరిపై ఉండాలని ఈ యొక్క ఆలయ కమిటీ వారు చల్సాని అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో పాలా భాగ్య గారి ఆధ్వర్యంలో అన్నసంతర్పణ మరియు భక్తుల యొక్క సహాయ సహకారాలతో అన్నసంతర్పణలు, ప్రతి గురువారం అన్నసంతర్పణ ఇవన్నీ కూడా వైభవపేతంగా జరిపించుకుంటున్నారు. అలాగే 50 మంది భక్త మహాశయులందరూ కూడా బాబాగారి అనుగ్రహం వారందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురు పౌర్ణమి సందర్భంగా వేకువజాము నుంచి షిరిడి సాయిబాబా వారికి విశేష పూజలు, 9 రకాల పండ్ల రసాలతో అభిషేకం, అష్టోత్తర పూజ నిర్వహించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో కొలువైన శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవపేతంగా జరిగాయి. గురు పౌర్ణమి సందర్భంగా వేకువజాము నుంచి షిరిడి సాయిబాబా వారికి విశేష పూజలు, 9 రకాల పండ్ల రసాలతో అభిషేకం, అష్టోత్తర పూజ నిర్వహించారు. మందిరంలో కొలువైన అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు సారె సమర్పించారు. అనంతరం మహిళలు సామూహిక కుంకుమార్చనలు, భజన సంకీర్తనలు చేశారు. ఉదయం 11 గంటల నుండే సాయిబాబా ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన నిర్వహించారు. అన్నదానానికి వడ్లపూడి లక్ష్మీ పెరుమాళ్లు 54,000 రూపాయలు అందజేశారు. వీరవల్లితో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి సాయిబాబా వారిని దర్శించుకొని తరించారు. అనంతరం కోడెబోయిన బాబీ మాట్లాడుతూ వీరవల్లి షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమంలో వేలాది మందికి భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందిర నిర్వాహక కమిటీ కోడెబోయిన బాబీ, రావి ఈశ్వర్, తవ్వా ఆదిలక్ష్మి, గుత్తా నాగమణి, మాచినేని బాలకృష్ణ, సాయి, లంకా బేబీ సరోజని, పద్మశ్రీ తదితర భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్రదర్హుడ్ సంస్థ ద్వారా కులమతాలకు అతీతంగా సామాజిక సేవ చేస్తామని సంస్థ మేనేజింగ్ కమిటీ సభ్యుడు అబ్దుల్ జమీల్ ఖాద్రీ తెలిపారు. వ్యాపార అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవడంతో పాటు సామాజిక సేవలో కూడా తమ సంస్థ ముందుంటుందని అన్నారు. బ్యాడ్మింటన్, క్రికెట్ వంటి క్రీడలు నిర్వహిస్తూ తద్వారా లభించే ఆదాయాన్ని పేదల కోసం వినియోగిస్తామని వివరించారు. బ్రదర్హుడ్ బ్యాడ్మింటన్ లీగ్ సీజన్ 2 ఆటగాళ్ల ఎంపిక కార్యక్రమం సాంబమూర్తి రోడ్డులోని సి కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా 11 టీంల ఆక్షన్ జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన బ్రదర్హుడ్ బ్యాడ్మింటన్ టీం కెప్టెన్లు, ఆటగాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రదర్హుడ్ టీం సభ్యుడు అబ్దుల్ జమీల్ ఖాద్రీ మాట్లాడుతూ బ్రదర్హుడ్ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు. బ్రదర్హుడ్ సంస్థ ముస్లిం వ్యాపారులు తమ వ్యాపారాలను మరింత వృద్ధి చేసుకునేందుకు వీలుగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంటారని తెలిపారు. వ్యాపార అభివృద్ధితో పాటు క్రీడలను ప్రోత్సహిస్తామన్నారు. క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా బ్యాడ్మింటన్ లీగ్ సీజన్ 2 ఆటగాళ్ల ఆక్షన్ నిర్వహించామన్నారు. దీని ద్వారా సమకూరిన నగదును నిరుపేదలకు సాయం చేసేందుకు వినియోగిస్తామని వివరించారు. బ్రదర్హుడ్ సంస్థ ద్వారా కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇటీవల సంభవించిన బుడమేరు వరదల సమయంలోనూ ముంపు బాధితులను తమ సంస్థ తరపున ఆదుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రదర్హుడ్ టీం సభ్యులు మహమ్మద్ షఫీవుల్లా, మహమ్మద్ షాబాజ్, మహమ్మద్ అనీక్తో పాటు ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో సభ్యులుగా ముస్లిం సమాజంలో ఉన్న వ్యాపారస్తులు ఇందులో సభ్యులుగా కొనసాగుతుంటారు. అయితే వీరి మధ్య మేము ప్రతి నెల వ్యాపార అభివృద్ధికి సంబంధించి 2 మీటింగ్స్ కొనసాగిస్తుంటాము. మరియు సామాజిక సేవ అనేది కేవలం ఒక మతానికో వర్గానికో సంబంధం లేకుండా భారతీయులుగా మా బాధ్యతను నిర్వహిస్తూ ప్రతి ఆపదలందు మేము కూడా మా వంతుగా సహాయాలు చేస్తుంటాము. అలాగే రీసెంట్గా జరిగిన విజయవాడ బుడమేరు వరదలలో మేము చాలామందికి రేషన్ కిట్స్ అందించాము. అలాగే ఆర్థికంగా ఫీజులు కట్టలేని వారికి
నిరుపేద పిల్లలకు స్కాలర్షిప్ దాదాపు 3 లక్షల వరకు స్కాలర్షిప్స్ అందించాము. అయితే ఈ రుసుము అన్నీ కూడా మేము ఎలా సమకూరుస్తున్నాం అనేది దీంట్లో సభ్యులుగా ఉన్న సభ్యుల మధ్య బ్రదర్హుడ్ ఏం చేస్తుందంటే క్రీడా స్ఫూర్తులు అంటే ఇప్పుడు బ్యాడ్మింటన్ కానీ క్రికెట్ కానీ ఇలాగా క్రీడలు నిర్వహిస్తాము. దీంట్లో ఉన్న సభ్యులు ఏంటంటే క్రీడలలో స్పాన్సర్స్గా వ్యవహరిస్తారు. వీరి ద్వారా వచ్చిన రుసుమును మేము సభ్యులకు అంటే ఆర్థికంగా వెనుకబడిన రీసెంట్గా పేద పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాము. అలాగే ఇప్పుడు ఈ మదర్సా పిల్లలకు యూనిఫామ్ అందిస్తున్నాము. అల్యూమినియం కంపోసైట్ ప్యానెల్స్లో ఆలు డెకర్ ఇండియాలోనే నెంబర్ 1 బ్రాండ్ అని జనరల్ మేనేజర్ త్యాగరాజన్ తెలిపారు. గొల్లపూడి సమీపంలోని సూరాయిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన కొత్త వేర్ హౌస్ను డీలర్లతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఆలు డెకర్ సంస్థ అల్యూమినియం ఏసీపీ షీట్స్తో పాటు కాపర్, జింక్ వంటి ప్యానెల్స్ను కూడా విక్రయిస్తోందని చెప్పారు. దేశంలో కీలక ప్రాజెక్టులకు తమ ఉత్పత్తులను అందిస్తున్నారని వివరించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి సమీపంలోని సోరాయిపాలెం గ్రామంలో ఇండియాలో ప్రఖ్యాత బ్రాండ్ అయిన ఆలు డెకర్ తన కొత్త వేర్ హౌస్ను ప్రారంభించింది. ఈ వేర్ హౌస్ను ఆలు డెకర్ జనరల్ మేనేజర్ త్యాగరాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్యూమినియం కంపోసైట్ ప్యానెల్స్లో తమ సంస్థది ఉత్తమ బ్రాండ్ అని చెప్పారు. 5,000కు పైగా షేడ్స్ ఎన్టీఆర్ జిల్లాలో విక్రయించామని చెప్పారు. ఇందుకు తమ సభ్యులతో పాటు డీలర్లు సహకారం కారణమన్నారు. నాణ్యత, నమ్మకానికి ఆలు డెకర్ పెట్టింది పేరని చెప్పారు. బిల్డింగ్ ఇండస్ట్రీలోనూ ఫ్యాబ్రికేటర్స్కు ఆలు డెకర్ గొప్పతనం తెలుసని అన్నారు. ఆలు డెకర్ సంస్థ అల్యూమినియం ఏసీపీ షీట్స్తో పాటు కాపర్, జింక్ వంటి ప్యానెల్స్ను కూడా విక్రయిస్తోందని చెప్పారు. దేశంలో కీలక ప్రాజెక్టులకు తమ ఉత్పత్తులను అందిస్తున్నారని వివరించారు. అనంతరం రీజనల్ మేనేజర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడలో వేర్ హౌస్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇది రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరఫరా సులభతరం చేస్తుందన్నారు. లౌడ్స్, హనీకామ్, జింక్ వంటి ప్రత్యేక ఫినిషర్లతో షీట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. భోగాపురం, విజయవాడ విమానాశ్రయాలతో పాటు ఆటోమొబైల్, పెట్రోలియం కంపెనీలు కూడా ఆలు డెకర్ షీట్స్ వాడుతున్నాయని వెల్లడించారు. This product is all about ACP, aluminum composite panel, and we are the India's number 1 brand, and we hold all market share of almost the total pan India. We are the number 1, and Alu Decor is meant for quality. So people, in building industry, the fabricators, everybody knows about Alu Decor in terms of only for the quality mainly and for the better service. We do better service and we do a lot of innovations. We are not meant for only for ACP, we meant for metal composite panels. We have other products like honeycomb, we have other products like zinc and copper, all these products which serves and pan India from all the major airports, all the IT parks will be serviced, even the bus stands, metro stations, railway stations. It's everything is done by us. మన డీలర్ ద్వారా మీకు ఏదంటే ఈజీగా అవైలబుల్ ఉంటుంది. కానీ ఏదంటే లాజిస్టిక్స్ ఇంతకుముందు ఏదంటే ఒక ప్రాబ్లం అయ్యేది. ఇది హైదరాబాద్ నుంచి ఏసీపీ షీట్స్ ఇక్కడ రావాలంటే చాలా ఇష్యూస్ జరిగేది అనమాట. సో దానికి ఏదంటే ఒక లాజిస్టికలీ ఈజ్ చేయడానికి మేము ఇక్కడ గొల్లాపూడి, విజయవాడలో ఎస్టాబ్లిష్ చేసినాం. దీనివల్ల ఏమవుతుందంటే చాలా ఏసీపీ ఎవరెవరికి కావాలంటే అది ఈజీ అయిపోతుంది. ఇంకా ఏదంటే మీరు ఇప్పుడు ఫినిషర్స్ చూడాలంటే చాలా కొత్త ఫినిషర్స్ వచ్చాయి అన్నమాట. లైక్ మన దగ్గర లోవర్స్ ఉంది, మన దగ్గర హనీకామ్ ఉంది, జింక్ ఉంది. లేటెస్ట్ ఫినిషర్స్ వీ హ్యావ్ లాంచ్డ్ లైక్ రగ్ మెటల్, అది మీరు చూసుకోవచ్చు. రగ్ మెటల్, ఎర్త్ కోట్. దీనివల్ల ఏదంటే చాలా అందరికీ ఏదంటే ఈజీ అయిపోతుందండి. ఇంకా ఏదంటే మన సేల్స్ టీమ్ వచ్చేసి అక్రాస్ ఏపీ, అక్రాస్ తెలంగాణలో అవైలబుల్ ఉన్నారు. నేను ఏదంటే ఎంటైర్ ఏపీ. ఈ ఆలు డెకర్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాపెస్ట్ కంపెనీ ఇన్ ఏసీపీ ప్యానెల్స్. ఇక్కడ పెట్టడానికి అత్యంత ముఖ్య కారణం ఏంటంటే మనకి దగ్గరలోనే మన రాజధాని వచ్చింది కాబట్టి ఈ రాజధాని అడ్వాంటేజ్ తీసుకొని మనం నీట్గా ఇక్కడ అందరికి మంచి క్వాలిటీ అయిన ఏసీపీ సప్లై చేయాలని చెప్పి మా కంపెనీ ప్లాన్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే ఏపీలో ఫస్ట్ ఏసీపీ ప్యానెల్ గోడౌన్. ఇంతవరకు ఏ కంపెనీకి ఇంత పెద్ద హబ్ లేదు. ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాపెస్ట్ కంపెనీ. అండ్ మా గురించి ఈ ఆర్కిటెక్ట్స్ అందరికీ బాగా తెలుసు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తొందరగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి బిజినెస్ బాగా చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.